ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, మన బాబా గారు ఈ విధంగా మనకు చెప్పబోతున్నారండి. తల్లి, నన్ను గుండెల్లో పెట్టుకొని శ్రీవారి మీద ఉన్న తులసీమాలను తాకి చూడమ్మా. నువ్వు కోల్పోయింది తిరిగి ఈ గురువారం ఖచ్చితంగా అందిస్తాను అని చెప్పి మన బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి. ఎప్పుడూ కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాతే మనం ఏదైనా సరే ఒక పనిని మొదలు పెడతాం. బాబా గారి ముందు కూర్చొని మన మనసులో ఉన్న మాటలను చెప్పుకుంటాం. ఆ విధంగానే ఈరోజు కూడా బాబా గారు మనందరికీ ఒక చిన్న పరీక్ష పెడుతున్నారు. మరి ఈరోజు బాబా గారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో ముందు అది విని తెలుసుకుందాం. తల్లి, నీ జీవితంలో ఉన్న సమస్యలు నాకు తెలియవా? ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే నా ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటావే కానీ అసలు ఈ కష్టం ఎలా వచ్చింది, ఎందుకు నేను ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నాను అని ఒక్కసారైనా ఆలోచించావా? బాబా, నీ వద్దకు వచ్చాను. నా శిరస్సును నీ పాదాలపై ఉంచి సాష్టాంగ నమస్కారం చేయుచున్నాను. ఏది మంచో ఏది చెడో, నాకు ఏది అవసరమో ఏది కాదో, ఏది నిజమో నిజంగా నాకేమీ తెలియదు. నాకేది ఇవ్వాలో సర్వజ్ఞుడై నీకే బాగా తెలుసునని నాకు తెలుసు. నాకు తెలిసిన ఒక్కటే, జీవితంలో కష్టాలు భరించలేను, దుఃఖాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. నా జీవితం సుఖంగా గడిచిపోవాలి అని అనుకుంటున్నాను, అని కోరుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి. నా సహచరులు, నా మిత్రులు, ఈ సమాజం సామరస్యంతో సుఖజీవనం సాగించాలి. ఇలా అనుకోరు. తమే నాకు తెలుసు. ఇక నుంచి నా సర్వ బాధ్యతలు నీవే తండ్రి. నీ పాదాలకు మొక్కడం నేను ఎన్నడూ మరువను. తెలిసి తెలియక ఇప్పటి వరకు నేను చేసిన అపరాధములన్నిటినీ క్షమించి నన్ను అనుగ్రహించు. నా ప్రార్థన మన్నించు బాబా అని నా బిడ్డ వేడుకుంటుంది. తన మనసులో ఉన్న ఆవేదన్ని నాతో చెప్పుకుంటుంది. అయినా నేను ఎందుకు వినటం లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో, అంతా నేనే చూసుకుంటాను. బాధ ఏమి అయితే అది తీర్చే బాధ్యత నేనే అని నీకు చెప్పాను. ముందు వాటిని సరిదిద్దుకోవడానికి ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావో వాటికి తగిన పరిష్కారం వెతుకు. భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షిస్తున్నాడు అని ఎందుకు అనుకోకూడదు? శిక్షణ కూడా రక్షణ కొరకే అని ఎప్పుడు అంటూ ఉంటాం కదా తల్లి. నువ్వు బాధ్యతగా నిర్వహిస్తూ ఉండు. నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేస్తాను కదా. ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సాగించి పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడే జ్ఞానం అనేది కూడా కలుగుతుంది. తల్లి, కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు. నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురిచేశాయేమో. మార్పు అన్నది క్షణాల్లో జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అందుకే నీకు ఇంత గొప్ప వార్తని అందిస్తున్నాను. ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను గుండెల్లో పెట్టుకున్నావు. శ్రీవారి మీద ఉన్న తులసీ దళాలను తాకమని చెప్పాను. వెంటనే నా బిడ్డ నేను చెప్పినట్టుగా తాకింది. అందుకే నీ జీవితం బాగు చేయాలని అన్ని అవకాశాలు నీకు అందిస్తూ ఉన్నాను. నీ జీవితంలో నువ్వు కోల్పోయింది తిరిగి అందించడానికే నీకు ఈ శుభవార్తని తీసుకువచ్చాను తల్లి. ముందు నీ ఆలోచన శక్తిని పెంచుకో. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతావు. నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది. నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ కూడా
దుర్మార్గులుగా నీకు కనిపిస్తారు. నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళుగా కనిపిస్తారు. కాబట్టి నువ్వు చూసే చూపును బట్టి నీకు ప్రపంచం అన్నది కనిపిస్తుంది. శ్రద్ధ సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఓర్పు ఓటమి అన్నది ఎరుగదు. సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం. ఈ సాయి ప్రతి భక్తుడికి చెప్పే మాట ఇది. నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావు అని నాకు తెలుసు. అంత అనుకూలంగా మారుతుంది అని నీకు ధైర్యం ఇవ్వడానికే ఈ సాయి వచ్చాడు. నువ్వు ధైర్యం కోల్పోవద్దు. ఏమీ చింతపడకు. నీవు బాగుపడతావు. దయాలువైన ఈ ఫకీరు నిన్ను సంరక్షిస్తూ స్థిరంగా ఇంట్లో కూర్చొని ఉంటే, నిర్భయంగా నిశ్చయంగా ఉంటే నీ మీద భగవంతుడు ఎప్పుడు నీ చుట్టూ విశ్వాసంతో తిరుగుతూ ఉంటాడు. దైవలీలలో అర్థం చేసుకోవడం కష్టమేమో, కానీ భగవంతుడు పెట్టే పరీక్షలు వాటిలో నెగ్గగలగడం అన్నది చాలా ముఖ్యం. నా సస్వరూపం వైపు మనసును మళ్లించడమే నా సేవ. అది నా నిజమైన భక్తి. నేను ఎప్పుడు ఆనందంగా ఉంటే చైతన్యం అనే అనుభవంతో తెలుసుకున్నప్పుడు కలిగే శుద్ధి స్థితియే జ్ఞానం అని మర్చిపోక తల్లి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముళ్ళ నుండి తప్పించుకొని ముందుకు పోవడం ఒక్కటే సులభమైన ఉపాయం. అప్పుడే ఏ భయము లేకుండా మనం శాశ్వతంగా నివాసానికి చేరుకుంటామని నా గురువు నాకు ఎప్పుడో బోధించాడు. అది నేను నా భక్తులకు అందిస్తున్నాను. నన్ను కేవలం స్మరించు. అంతఃకరణంలో నా యందు విశ్వాసం ఉంచు. ఏ కోరికలు కోరుకోకుండా నిష్కమంగా నన్ను ఆరాధించు. మీరెప్పుడూ కూడా నా భక్తులే. కృతజ్ఞులై శుభాలను పొందుతారు. ఎప్పుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ జన్మలో నువ్వు నేను ఒక్కటిగా ఉన్నాము. ఎవరు నిరంతరం నన్నే ధ్యానిస్తూ నా నామాన్ని జపిస్తూ ఉంటారో, ఎక్కడెక్కడున్నా నా గురించే మాట్లాడుతున్నారో వారు నాకు ఎంతో ఆత్మీయులు తల్లి. నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ నీ దగ్గరికి రాదు. నీకు రావాలి అని రాసి పెట్టింది ఏది ఆగదు. రాలేదని కుంగిపోవద్దు. వచ్చిందని పొంగిపోవద్దు. రాకపోకలు నీ కర్మ భాగమే, కానీ ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కర్మ, అది చెడైదైనా మంచిదైనా కేవలం భగవంతుడు ఇచ్చిన పరీక్షల్లో ఒక భాగమని గుర్తుంచుకో. ఈరోజు నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి, కానీ భవిష్యత్తులో నీ కళ్ళల్లో ఆనందం ఉంటుంది చూడు. ఆ విలువైన రోజు కోసం ఓపికగా ఎదురుచూడు. ఇదే నేను చెప్పబోయేది. శరీరానికి బాధ అయితే దునిలోకి విభూది ధరించు. మనసుకి బాధ అయితే నిరంతరం నన్ను ధ్యానించు. ప్రతిదీ ఒక పరీక్ష అని గ్రహించు. ఓపికతో నిలబడగలిగితే ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉంటావు. కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు. మోసం చేసేవారికి కోపం ఆవేశం ఉండదు. ప్రస్తుతం సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంటుంది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి. తల్లి, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నీ కూడా మీ దగ్గర నుండి తరిమివేస్తున్నాను. ఇకపైన ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం ఆసన్నమవుతుంది. ఈ సాయి మాటలు గుర్తుపెట్టుకో. ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. ఓర్పు కలిగిన ఎదురుచూపులైనకు నా బహుమానం ఎప్పుడూ ఉన్నతమైనదిగానే నీకు కనిపిస్తుంది. జీవితంలో నువ్వు కోల్పోయింది ఏదైతే ఉందో అది నీకు తిరిగి దక్కించే పూచి నాది. ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఏది మనసులో పెట్టుకొని నా ముందు కూర్చొని ఈ సందేశం వింటున్నావో అది శాశ్వతంగా నా కష్టం నుండి నీకు ఆసన్నం చేస్తాను. జీవితంలో ఏవి నీ వెనుక రావు. నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏది మనకు కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. ఇవి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు
ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. సాయి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాడు, కానీ సాయి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. తల్లిదండ్రుల మనసులు బాధించకు. ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే. వారి ఆశీస్సులు నీకు జీవితంలో ఎదుగుదలకు దోహదపడతాయి. సర్వసమర్థుడైన సాయిబాబా గారికి ఆశ్రయించిన నీ బాధను ఆ మహాత్ముడితో చెప్పుకొని నిన్ను రక్షించమని హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి. అనన్య భక్తితో అతడిని ఆరాధిస్తూ సహనంతో ఉండాలి. అందుకే సాయి నడయాడిన రోజుల్లో ఈ విధంగా భక్తులకు బోధించేవారు. కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చోవద్దు, భగవంతుణ్ణి ప్రార్థించు, పారాయణం చెయ్యి అని చెప్పేవారు బాబాగారు. మన బాబాగారి భక్తులుగా చేయవలసింది శ్రీ సాయి ఆరాధన వలన ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది. దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్టు నడుచుకోవడం శ్రేయస్కరం. ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టండి. అంతా మేలు జరుగుతుంది. ఎంత కాలం గడిచినా, ఎంత అసాధ్యం అనిపించినా మీరు విశ్వాసంతో ఉంటే మీకు సమయం వస్తుంది. నేను మీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను. మీ కష్టాలు త్వరలోనే తీరుతాయి. మీరు నేను చేసే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అది మీకు ముందుకు రాబోతుంది అని బాబాగారైతే అంటున్నారండి. సాయినాథుడు కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు అన్నదే లభించదు. ఇదే సాయి భక్తుల్లో మర్మం. భక్తులు శ్రద్ధ నిష్టలను కలిగి ఉంటే తమ మనోవిష్టాలన్నీ కూడా పొందగలుగుతారు. ఇదే సాయి నామం యొక్క ప్రచండ శక్తి అని చెప్పవచ్చు. ఔషధం ఒక రకంగా పనిచేస్తుంది, అలాగే నమ్మకం అనేది ఒక రకంగా. ఒకవేళ మనసులో విశ్వాసం అనేది ఉంటే అప్పుడు అంతా మంచే జరుగుతుంది. ఆ పైన అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు. తల్లి, మన ఆలోచనలు సరైనది, ఎదుటివారి ఆలోచనలు తప్పు అనే భావన మనకు వద్దు. విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు అవసరం లేదు. అవసరమైన ఈ శ్రమ అంతా ఎందుకు చెప్పు. ఈ సాయి మాటలు విను. అహంకారాన్ని వదిలించుకోవాలి నిశ్చయించుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అభిమానం లేనివారు మాత్రం శరీరం మీద ఉన్న మమకారాన్ని జయించగలుగుతారు. తల్లి, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు. నీకు కావలసింది నన్ను అడుగు. ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతావు? నీ జిజ్ఞాసలను నేను తీరుస్తాను. నా పైన దృఢ విశ్వాసం ఉంచుకో. ఒకే మనసుతో నన్ను చూడు. నేను కూడా నిన్ను అలాగే చూస్తాను. నా గురువు నాకు ఇంతకంటే వేరే ఏమి నేర్పించలేదు తల్లి. భగవంతుడు అడిగిన తక్షణమే ఏదైనా సరే ఇవ్వగలడు అని దృఢ విశ్వాసం ఏర్పరచుకున్నావు. అంతే, విశ్వాసంతో ఉండు. భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ అవసరం ఉన్నవి అవసరమైన సమయంలోనే తప్పకుండా అందిస్తాడు అన్న నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు. ధైర్యం ఇచ్చే గురువుకు పాదాభివందనం చేస్తూ అన్ని క్షణాలు సర్వ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని సాయిని మాత్రం వేడుకుంటూ ఉండు. ఎప్పుడూ నా నామస్మరణతో జపిస్తూ జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎదురించే శక్తిని ప్రసాదించమని ప్రతి క్షణం నువ్వు నాతో చెప్తూ ఉన్నావు. నేను నీ బాధను చూస్తూ ఉన్నాను. చింతించకు. నేను మీకు ప్రతి కష్టంలోనూ ఏ పరిస్థితిలోనైనా నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను. నేను ఎప్పుడూ మీ గురించే, మీ పరిస్థితుల గురించే, మీ కష్టాల గురించే ఆలోచిస్తూ ఉంటున్నాను. కష్ట సుఖాలన్నీ ఎవరికైనా సహజమే తల్లి. కష్టం వస్తుంది, దాని వెనుక సుఖం కూడా వస్తుంది. వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు, వెళ్ళిపోయిన సుఖం తిరిగి రాకుండా తప్పదు. మనకి రావలసింది కాస్త ఓర్పు, సహనం అన్నది ముఖ్యం. ఎప్పుడైతే మన పాప పరిహారం జరుగుతుందో అప్పుడు భగవంతుడే నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు. అతనిని పరిశీలనలతో జీవులను జరగవలసిన పరిహారాలు, నివృత్తి
జరుగుతుంది అని గుర్తుపెట్టుకో. జీవిత ఆశ్రమాన్ని మర్చిపోకు. నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని ఎప్పుడూ వాగ్దానం చేస్తాను. ఎందుకంటే కోరికలనేవి అనంతం కాబట్టి నా భక్తులు ఏది అడిగినా తీర్చే బాధ్యత ఒక తండ్రిగా, ఒక గురువుగా ఇది నా బాధ్యత. మనసు అనే అద్దంపై కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాల, ద్వేషం అనే పొరలు ఆవహించి ఉన్నాయి కాబట్టి వీటిని శుభ్రం చేస్తే అద్దంలో అందంగా దేవుడు ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. అది నువ్వు చూసి తీరాలి. బాబాగారి లీలలు అంతులేనివి. ఒక బాబాగారి లీల చెప్తాను వినండి. బాబాగారు ఒకసారి స్వరూపంలో బాలాజీ పాటిల్కు చెందిన పశువుల కొట్టంలో కనిపించారు. బాలాజీ పాటిల్ భయపడి బెదిరిపోక ఒక చిన్న గిన్నెలో పాలు పోసి త్రాగడానికి అనువుగా ఉంచాడు. ఆ తరువాత ఆ సర్పం అక్కడి నుండి అదృశ్యమైంది. తరువాత ఎక్కడో కూడా కనబడలేదు. ఈ లీల అంతయు కూడా సాయిబాబా వారి భక్తులు అయిన బాగోజీ షిండే యొక్క అన్నయ్య ఆయన రఘు పాటిల్ సమక్షంలో జరిగింది. సాయిబాబా గారి ఈ లీలలకు సంబంధించిన చిత్రపటం అనేది షిరిడీలో క్యూ కాంప్లెక్స్లో 1లో పక్క గోడ మీద తగిలించి ఉన్నాయి. ఇది మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళినప్పుడు గమనించవచ్చు. ఇలాంటి లీలలు బాబాగారు చాలానే చేశారు. కానీ మనం ఎవరైతే సాయి సచ్చరిత్ర బుక్ని చదవగలుగుతామో పూర్తిగా ఆ లీలలన్నీ అక్కడ రాశారు. అప్పుడు బాబాగారు ఎంతో గొప్పగా ఆ షిరిడీ ప్రజలకు కనిపించారు. బాబాగారి పాదస్పర్శ తగిలితే చాలు అందరూ కూడా అనారోగ్యులైన కానీ ఆరోగ్యవంతులుగా తయారవుతారు. బాబాగారి పాదస్పర్శ అంతటి మహిమాన్వితమైనది. కాబట్టే షిరిడీకి మనం వెళితే ఖచ్చితంగా బాబాగారి సమాధిని తాకి వస్తాం. ఎందుకంటే బాబాగారిని తాకినట్టుగా మనం అనిపిస్తుంది. కాబట్టి బాబాగారి భుజం మీద చెయ్యి వేసినట్టు, బాబాగారి పాదాల మీద పట్టుకుంటే బాబా పాదం పట్టుకున్నట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం ఒక్కసారి షిరిడీ ద్వారకామాయిలో అడుగు పెడితే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పూర్తిగా తొలగించడానికి బాబాగారు దారి చూపిస్తారు. ఈరోజు నా మీద నమ్మకంతో గుండెల్లో పెట్టుకొని ఈరోజు శ్రీవారి పాదాల మీద ఉన్న శ్రీవారి మీద ఉన్న తులసి మాలను తాకమ్మా అని చెప్పారు. జీవితంలో కోల్పోయింది తిరిగి పొందాలి అంటే బాబాగారు చెప్పినట్టుగా ఆ తులసి మాలను తాగుదాం. జీవిత ఆశయాన్ని మనం నెరవేర్చుకోవాలి కదా. రేపు గురువారం నాడు బాబాగారు చెప్పినట్టుగా ఈ వీడియో ద్వారా అందించిన సందేశాన్ని అర్థం చేసుకుని దానిని మన జీవితంలో కూడా అమలుపరుస్తాం. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.